తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి కాలేజీ గ్రౌండ్ లో తాడేపల్లిగూడెం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడల పోటీలను ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బాను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, షటిల్, చదరంగం, క్యారం బోర్డు తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సునీల్ కుమార్, పెంటపాడు ఎంఆర్ఓ రాజేశ్వరి, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ సంబంధించి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి హెచ్ఓడీస్ ఫాలోడ్ బై రెస్పెక్టివ్ స్టాఫ్ అనే వాళ్ళు అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు చాలా గేమ్స్ ఉన్నాయి. మనకి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అథ్లెటిక్స్ కానీ, షార్ట్ పుట్ కానీ అండ్ షటిల్, ఇవన్నీ చెస్, క్యారమ్స్ ఇవన్నీ రెస్పెక్టివ్ గేమ్స్లో ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎంకరేజింగ్ యువర్ కన్సర్న్ స్టాఫ్ టు ప్లే ఓవర్ హియర్ ఎట్ ఇక్కడ ఈవెంట్కి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ రియల్లీ థ్యాంక్ ద తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ తాడేపల్లిగూడెం ఫర్ ఆర్గనైజింగ్ ఫర్ అరేంజింగ్ దీస్ మెనీ అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మీట్ జరగడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరి మన జిల్లాలో అందరు వర్క్ ప్రెస్తో ఉన్నారని చెప్పి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, క్యారమ్స్ కానీ ఈ గేమ్స్లో బెస్ట్గా ఉన్న పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరినీ కూడా మరి జిల్లా స్థాయిలో తాడేపల్లిగూడెంకి ఎక్కువ డివిజన్కి ఎక్కువ మెడల్స్ వచ్చే విధంగా మంచి క్రీడాకారుని ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి శశి యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు 37వ డివిజన్ సీనియర్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో మంత్రి నారాయణ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖపై ప్రత్యేక అభిమానం ఉందని, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలతో వీఆర్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల తర్వాత ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితుల నుంచి అగమ్య గోచరంగా ఉన్నటువంటి రాష్ట్ర భవిష్యత్తుని ఒక అనుభవశాలి అయినటువంటి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా పరిపాలన ఉంటుంది, ఏ రకంగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నదానికి నిదర్శనం ఒక కేస్ స్టడీగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు ఒక కేస్ స్టడీగా దేశానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు సాంఘిక సంస్కరణలు చేస్తూ, సాంఘిక సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ పరిశ్రమలు కేంద్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ పరిశ్రమలు రావడానికి దోహదపడే విధంగా మనం చాలా కాలంగా మన ప్రాంత ప్రజలు చాలా వెనుకబాటుతనం కానీ ఆర్థికంగా, సామాజికంగా, వ్యవహారికంగా అన్ని రకాలు కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ బోర్డు ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అటానమస్ డెవలప్మెంట్ బోర్డు రావాలి.
దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి అని చాలా కాలంగా చాలా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ పోరాటాలు ఫలించేటువంటి పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది, ఫలిస్తున్నాయి కూడా. మొదట రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోద్ది అనుకున్న స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బడ్జెటరీ గ్రాంట్తో సుమారు 11,400 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 2,600 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి గారు అంటారు మనకి డబుల్ ఇంజన్ సర్కార్ అని, కానీ ఇక్కడ ఉన్నది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి దీనికి మరింత జోష్ వచ్చి మరింతగా అభివృద్ధి సాధించుకొని ప్రధానమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఈ దేశంలో 4 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కింద నిర్ణయిస్తే అందులో విశాఖపట్నం ఒక గ్రోత్ సెంటర్గా తీసుకున్నారంటే అది నిజంగా వారికి రుణపడి ఉన్నాం. ఈ కూటమి తాలూకా ప్రభావం వల్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి కృషితో ఈ కార్యక్రమం జరిగింది. ఒకటి సూరత్లో అయితే, ఒకటేమో బాంబే, ఇంకొకటేమో వారణాసి, వింధ్యాచల్ ప్రాంతాన్ని ఒక రీజన్గా, 4వ రీజను మన విశాఖ ఎకనామిక్ రీజన్. అంటే ప్రధానమంత్రి గారి కళ ఏంటంటే 2047కి ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని రూపొందించాలని ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ విశాఖ రీజియన్ తోడ్పడుతుంది, ఈ ఆంధ్రప్రదేశ్ తోడ్పడుతుంది అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్కి విశాఖ రీజియన్ ఎట్లాగైతే గ్రోత్ ఇంజిన్ కింద ఉంటుందో అదేవిధంగా 2047కి ప్రపంచ స్థాయిలో పెద్ద ఆర్థిక సంస్థ కావడానికి మన ఆంధ్ర రాష్ట్రం ఒక గ్రోత్ ఇంజిన్గా కేంద్రానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి గారే ప్రశంసించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి అవకాశం అంటే అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని మీకు అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నటువంటి నైపుణ్యమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టే మనం ఇవన్నీ కూడా సాధించుకోగలుగుతున్నాం. ఒకవైపు రైల్వే జోన్ వచ్చింది, ఒకవైపు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా మళ్ళీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు. వారు అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కొన్ని శక్తుల వల్ల కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయని. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి సిఎండిఏ ప్రధాన విరోధక శక్తిగా నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను మొదటిసారి ఉన్నాను, ఎప్పుడు కూడా దేశంలోనే ఒక నైపుణ్యమైనటువంటి స్టీల్ ఎక్కడంటే విశాఖ స్టీల్ ప్లాంట్, మన బ్రాండ్ అంబాసిడర్ స్టీల్కి. అటువంటిది ఫస్ట్ టైము క్వాలిటీ లేనటువంటి స్టీల్ తయారవడం అన్నది మొదటిసారి విన్నాం దాని చరిత్రలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆగ్రహం. కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ ఫైర్. నర్సాపురంలో డివిజన్ స్థాయి ఉద్యోగులు క్రీడా సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నెల్లూరు మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా. కొంతకాలంగా కొనసాగుతున్న అవిశ్వాస వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.